నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తన అద్భుతమైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను మనకు అందించినటువంటి జానకమ్మ గారు ఇక లేరు అనే వార్త అటు సినీ ప్రపంచం, ఇటు సంగీత ప్రియులు అందరికీ కూడా ఒక తీరని లోటు. అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ వార్త వినగానే కన్నీరు మున్నీరు అవుతున్నారు. మైసూర్లో ఇప్పుడు అక్కడ పార్థివ దేహం దగ్గర ఎంతోమంది ఫ్యాన్స్ వచ్చి ఆవిడని చూసి, ఆఖరిగా తనను చూసి కూడా కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. సో ఇప్పటికీ కూడా జానకమ్మ గారి వాయిస్ వింటే అదే ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఆవిడ పాడిన సాంగ్స్ ఇప్పటికీ కూడా రిపీట్ మోడ్లో వింటూనే ఉంటాం. అన్ని లాంగ్వేజెస్లో దాదాపు 50,000కు పైగానే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, సో ఈ లాంగ్వేజెస్లో అన్నింటిలో కూడా 50,000కు పైగా పాటలు పాడారు. దాదాపు 24 భాషల్లో కూడా పాటలు పాడడం జరిగింది. అటువంటి జానకమ్మ గారు ఇక లేరు అనేది జీర్ణించుకోలేని వార్త. సో ప్రస్తుతం మనతో పాటు సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ కోటి గారు ఉన్నారు. జానకమ్మ గారితో ఉన్నటువంటి అనుబంధం గురించి, ఆవిడ సింగింగ్ జర్నీ గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం. చక్రవర్తి గారి దగ్గర నుంచి కూడా మీకు జానకమ్మ గారితో మంచి చక్రవర్తి గారు నాన్నగారు సాలు రాజేశ్వర గారి దగ్గర నుండి, అంటే నాన్నగారు రికార్డింగ్ అయితే నేను చూడలేదు, జానకమ్మ గారు పాడేటప్పుడు నేను చూడలేదు. బట్ చక్రవర్తి గారితో నేను పనిచేశాను కదా, ఒక 8 years ఆయనకి అసిస్టెంట్ గిటారిస్ట్గా, అసిస్టెంట్గా పనిచేశాను. అప్పుడు ఆల్మోస్ట్ సుశీలమ్మ గారు, జానకమ్మ గారు ఎక్కువ పాడేవారు. పర్టికులర్ సాంగ్స్ కూడా జానకమ్మ గారితో పాడించేవారు గురుగారు, చక్రవర్తి గారు. అలాగే ఈ మాస్ సాంగ్స్ కానీ, కొంచెం బీట్ ఉన్న సాంగ్స్ అని, అలాగా ఎన్నో పాటలు అక్కడ నేను రోజు చూసాను. రికార్డింగ్కి వచ్చేటప్పుడు ఆవిడ నిండుగా, ఒక నిండు ముత్తైదులాగా ఫుల్ నిండుగా కుంకుమ పెట్టుకొని వస్తుంటే సరస్వతి వస్తున్నట్టే ఉంటుంది, సరస్వతి నరిచి వస్తున్నట్టే ఉంటుంది. అంత కళగా ఉంటుంది ఆవిడ. బట్ ఎవరితోటి ఎక్కువ ఏం మాట్లాడేది కదా, ఆవిడ పాటకు వచ్చేది వాయిస్ రూమ్కి వెళ్ళిపోయి పాట నేర్చుకొని వెంటనే పాడేసి కొంచెంలో కామ్గా ఆవిడ అసలు ఏ ఇది ఉండదు. చక్రవర్తి గారితో మటుకు మాట్లాడేసి వెళ్ళిపోద్ది ఆవిడ. ఈవెన్ డైరెక్టర్స్ తోటి కానీ ఎవరితోటి కానీ ఆవిడ కలవరు. అలాగా పాట నేర్చుకోవటం కూడా చాలా సింపుల్గా అలా నేర్చుకుంటుంది అంతే. వన్స్ మైక్ దగ్గరికి వెళ్ళగానే ఆ అవుట్పుట్ ఫుల్ వాల్యూమ్తో అసలు కదలకుండా ఒక బొమ్మలాగా అలా నిలబడి, ఓకే స్ట్రాంగ్గా ఒక బొమ్మ పాడుతూ చూస్తే బొమ్మకి ఇలా పెట్టుకొని అంటే కదలకుండా పాడతారు ఆవిడ. అదే ఆవిడ గొప్పతనం ఏంటం. ఇప్పుడు మనం పాడేటప్పుడు కొంచెం మూమెంట్ ఇస్తాం, ఇది ఏదో ఒక చిన్న ఎక్స్ప్రెషన్ పడే మూమెంట్ ఇస్తాం, అది ఏది ఉండదు అనమాట. అమ్మ అలా నిలబడి స్టైల్గా, అది ఎవరికీ లేదు ఆ క్వాలిటీ, ఆవిడకే ఉంది. అందరూ గొప్పగా చెప్పుకునేవాళ్ళు అది ఇండస్ట్రీలో అంతా అప్పట్లో. అంటే చెన్నైలో ఎక్కువ, టోటల్ చెన్నై కదా అక్కడ మెయిన్ ఆవిడ కెరీర్ అంతా అక్కడ ఆల్మోస్ట్ ఆల్ చెన్నై. దాదాపు ఆవిడ రిటైర్డ్ అయిపోయి కూడా ఒక 20-25 years అయిపోయిన తర్వాత కూడా ఎంతైనా జానకి గారు ఆ పాటలు రిఫ్లెక్ట్ అవుతున్నాయి అందరికీ. అటువంటి బ్రహ్మాండమైన పాటలు పాడేశారు అమ్మ. మరి మిగతా వాళ్ళకి నాకు తెలియదు, కానీ నా వరకు రాజ్కోటిగా మా సాంగ్స్ అయితే బ్రహ్మాండంగా ప్రతి పాట ఇట్టే. గువ్వా గోరింకతో, జివ్వుమని కొండగాలి, అటు అమలాపురం, అది తర్వాత ఎన్ని ఒకటా రెండా అన్నీ సూపర్ హిట్సే. అలాగా ఏ పాట పాడించినా మాకు అంటే ఒక ఫుల్ సపోర్టివ్గా ఉండేవి. ఇప్పుడు ఆవిడ ఎంతో బిజీగా ఉన్నా కూడా రాము గారే అనమాట, ఆవిడ హస్బెండ్ రాము గారే డేట్స్ అని చూసేవారు. మేము రాము గారికి ఫోన్ చేసి చెప్పడం, మా ఇన్ఛార్జ్ ఉంటారు, మా అసిస్టెంట్ ఇన్ఛార్జ్, వాళ్ళు ఫోన్ చేసి రికార్డింగ్ చెప్పగానే రాజ్కోటియా సరే ఎలా అడ్జస్ట్ చేస్తాం డేట్. బిజీగా ఉన్నప్పుడు కూడా మాకు ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, ప్రయారిటీ ఇచ్చి వచ్చి పాడేవారు అనమాట. బాలు గారు, జానకి గారు వాళ్ళిద్దరూ కూడా మాట్లాడుకొని టైంకి, ఇద్దరు బిజీయెస్ట్ సింగర్స్ కదా సౌత్ ఇండియాలో. అందరూ మ్యూజిక్ డైరెక్టర్గా వాళ్ళే కావాలి. అటు ఇళయరాజాకి, ఎంఎస్ విశ్వనాథ్ గారికి, కేవి మహాదేవన్ గారికి, ఇంకా మా గురువు గారికి, తర్వాత మా గురుగారి తర్వాత మేము స్టార్ట్ చేసాం ఆ కెరీర్లో. అలా మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ ఆల్ అదే టీంతో కంటిన్యూ అయ్యాం మేము. అప్పట్లో కొత్త సింగర్స్ ఉన్నారు మాకు చెన్నైలో, సుజాత అని, ఇంకా మిగతా సింగర్స్, చిత్ర చాలా అప్కమింగ్ అప్పుడు. తనేం పెద్ద చిన్న ప్రోగ్రామ్స్లో పాడుతూ ఉండేది తను. తర్వాత ఇంకా జానకమ్మ గారి తర్వాత నెక్స్ట్ చిత్ర ఎంటర్ అవ్వడం, అది అయిపోయింది. ఆవిడ ఉన్నంత వరకు ప్రతి ఒక్కరికి, ఎస్పెషల్లీ ఇళయరాజా గారి పాటలు అంటే చాలా ఎక్కువ పాడారు ఆవిడ. ఆయనకి అన్ని పాడారు, మాకు కూడా అన్ని పాడారు ఆవిడ. కానీ మాదన్నీ మాస్ నెంబర్స్ అని, బీట్ నెంబర్స్. చిరంజీవి గారికి, రాధా, అంబిక వీళ్ళందరూ హీరోయిన్స్గా ఉన్నప్పుడు, విజయశాంతి గారు అన్నీ ఆవిడ పాడారు అన్నమాట. మీకు అంటే ఫస్ట్ ఆవిడ పర్ఫామ్ చేస్తున్నప్పుడు చూసిన సాంగ్ ఏంటి? ఫస్ట్ మీరు ప్రోగ్రామ్ థియేటర్లో ఫస్ట్ నాకు గుర్తు రావట్లేదు, కానీ
ఆవిడని చూసి చూసి ఉన్నాం కదా, మాకేం కొత్త కాదు జానకమ్మ గారు. అంటే చక్రవర్తి గారి దగ్గర ఉంటే అన్ని పాటలు ఆవిడ పాడుతుంటారు, అక్కడ వెళ్ళి కలిసేవాళ్ళం, చూసేవాళ్ళం ఆవిడని. అంటే మాట్లాడేవాడిని కాదు నేను. అంటే ఆవిడ ఎలా చూస్తూ అంటే ఎవరో చెప్పారు రాజేశ్వర గారు అబ్బాయి అంటే ఓ అలాగా అనే అంతే. అంతే ఎక్కువ మాట్లాడేవారు కాదు. తర్వాత మేము మ్యూజిక్ డైరెక్టర్స్ అయిన తర్వాత నేను రాజు ఒక బిడ్డల్లాగా అనమాట, ఆవిడ కొడుకుల్లాగే అంత చక్కగా చూసుకునేవారు. ఈవెన్ బాలు గారు కూడా. మీ ఫస్ట్ సాంగ్ గుర్తుందా జానకి గారితో ఫస్ట్ సాంగ్ గుర్తు రావట్లేదు. అది నేను చాలా మొన్నట్టు ట్రై చేస్తున్నాను నిన్నట్టుండి. ఫస్ట్ సాంగ్ ఏదో గుర్తు రావట్లేదు నాకు. బట్ అన్నీ అటు గుబ్బా గోరింగ్తో మటుకు తర్వాత దాని ముందు చాలా పాడారు, గుర్తు రావట్లేదు మా, వెరీ సారీ. అంటే ఏదైనా సాంగ్ మీరు రికార్డ్ చేస్తున్నప్పుడు కొంచెం షాకింగ్గా సర్ప్రైజింగ్గా ఫీల్ అయింది, అంటే మీరు ఇచ్చిన ట్యూన్ కంటే ఇంకొంచెం ఇంప్రవైజ్ చేసి ఆవిడ ఇంకా బాగా అంటే ఈ ఎక్స్ప్రెషన్స్లో కొన్ని ఒక పాట ఉంది ఇప్పుడు అటు అమలాపురం సాంగ్లో ఓపెనింగ్ ఒక ఎక్స్ప్రెషన్ అనమాట, చాలా సరదాగా ఉంటుంది. అది ఎవరు చేయలేరు ఆ ఎక్స్ప్రెషన్. అది అటువంటి ఎక్స్ప్రెషన్ జానకి గారు అంటే చిన్న పిల్లలాగా పాడటం అయినా బయట పాడారు, మేము అలా అది యూజ్ చేయలేదు. మాదంతా స్ట్రైట్ సాంగ్స్ అనమాట. బట్ మెలడీ అంతే. ఏదైనా ఎక్స్ప్రెషన్ సాంగ్ ఎక్స్ప్రెషన్. వర్సటైల్ సింగర్ ఆవిడ. క్లాసికల్ కూడా అంత కమాండ్ ఉంది ఆవిడకి. చాలా ఒక కాన్ఫిడెంట్గా ఉంటారు. ఏది ఈ పాట ఎలా ఉంటుంది, ఈరోజు ఎలా పాడాలి, అస్సలు ఆ సెన్సే ఉండదు ఆవిడ దగ్గర. చాలా కాన్ఫిడెంట్, ధైర్యంగా ఉంటారు. వచ్చి పాట నేర్చుకుంటారు. నేర్చుకున్న తర్వాత అంటే ఎక్స్ప్రెషన్ బాలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు అన్నమాట. అంటే సాంగ్ ఫీల్ అర్థమైపోతుంది. మేము వినిపిస్తాం, వినిపిస్తాం. పాట అర్థం చేసుకొని ఆ భావాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో ఇంకా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ కదా, అలాగ పాడేవాళ్ళు. ఆల్మోస్ట్ 2 టేకులు అయిపోద్ది పాట, ద ఫుల్ సాంగ్. వాళ్ళకి నచ్చనప్పుడు అమ్మాయి అడిగేవారు, కోటి ఇంకొక్కటి తీద్దాం, ఈ ఒక్క లైన్ నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ లేదు. అలాగేమా మీ ఇష్టం. అలాగన్నీ చేసి ఎన్ని పాటలు ఎన్ని కోఆపరేట్ చేసేవారు బాగా. మేము చిన్నపిల్లలు అయితే మేము పాపులర్ ఫుల్ ఎరాతోను, ఫుల్ సక్సెస్ఫుల్ ఎరా జరుగుతుంది రాజ్కోటి. ఆ టైంలో ఎప్పుడు అడిగినా మాకు డేట్స్. ఇంతవరకు జానకమ్మ గారు దొరకలేదు అనే ఇదే లేదు, పాయింట్ లేదు. ఇంత బ్రహ్మాండంగా జరుగుతున్న టైంలో ఒక చిన్న గ్లిచ్ మాకు ఆవిడికి, జానకమ్మ గారికి మాకు చిన్న గ్లిచ్ పడి రాజ్కోటి. ఏదో సినిమా టైటిల్స్లో ఏమైందంటే యాక్చువల్లీ అది వాళ్ళు చాలా మిస్టేక్ చేశారు, ఎవరు చేశారో తెలియదు మాకు. అసిస్టెంట్ డైరెక్టర్లో ఎవరో ఉంటారు కదా, అది ఏ సినిమా గుర్తురాట్లా. టైటిల్స్ కార్డులో ఏమైందంటే సింగర్స్లో ఫస్ట్ ఆవిడ పేరు వేయకుండా చిత్ర ఇంకా మిగతా వాళ్ళు బాలు గారు అని వేసి తర్వాత లాస్ట్లో జానకి అని వేసారు పేరు. ఇది వాళ్ళు ఎక్కడో చూశారనమాట, ఎవరో చూసి చెప్పినట్టే ఏంది చేసి మాకు ఫోన్ చేశారు. నాతో ఫోన్ చేశారు రాము గారు. ఏంటయ్యా మీరు చూసుకోరా, మీరు ఎక్స్పీరియన్స్ సింగర్ కదా ఆవిడ. అయ్యో నేను షాక్ అయ్యాను. అయ్యో మాకు తెలియదండి, నిజంగా మాకు తెలియదు ఇవన్నీ, మేము అవన్నీ పట్టించుకునే టైం ఉండేది కాదు మాకు అనేసరికి లేదు ఇది చాలా తప్పు, ఇది మీరిద్దరు వచ్చి క్షమాపణ చెప్పాలి. నేను రాజుకి చెప్పాను, రాజు ఇలా రాముగారు ఫోన్ చేశారు ఇలాగ ఇదంటే మా రాజు చెప్పాడు, ఇది మనం తప్పు చేయలేదు కోటి, మనం ఎందుకు క్షమాపణ చెప్పాను. అదే వాళ్ళు పెద్దోళ్ళు కదా సరే అడిగారు కదా. రాజు చెప్పాడు నో మనం తప్పు చేయలేదు, మనం సారీ చెప్పాల్సిన అవసరం ఏంటి మనకి అనేసి ఇది ఏమైపోయిందంటే డిస్కంటిన్యూ అయిపోయింది. అప్పుడు చిత్రాన్ని మేము అంటే ఆయన సారీ చెప్తున్నా కానీ మేము వచ్చి పాడమన్నారు. మేము బిజీగా ఉన్నాం ఆ టైంలో, ఏదో అయిపోయేది, అది ఎందుకో కొంచెం కంటిన్యూ అయిపోయి అప్పుడు చిత్రాన్ని ఎంకరేజ్ చేసాం మేము కంప్లీట్. ప్రతి పాట చిత్ర అని. అప్పుడు చిత్ర అంత ఎస్టాబ్లిష్ అయిపోయింది బికాస్ ఆఫ్ దిస్. అంటే మేము ఫుల్ లైమ్ లైట్లో ఉన్నాను నేను రాజ్ లైమ్ లైట్లో ఉన్నప్పుడు ఇది జరిగేసరికి అప్పుడు మేము చాలామంది అడిగారు ఎందుకు జానగారితో పాడించలేదంటే నేను ఎక్కడ ఎవరికి ఏం చెప్పాలి, ఈరోజు చెప్తాను. అంటే నిన్న కూడా చెప్పాను మీడియాలో. అంటే ఇలా ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్, అది ఈగో క్లాష్ కాదు, అది జస్ట్ పొరపాటు జరిగింది. మా వల్ల కాదు, అది మా వల్ల జరుగుంటే మేము డెఫినెట్గా మళ్ళీ చెప్పున్నాం. అది మిస్ అయిపోయింది అనమాట. అమ్మతోటి ఫ్యూచర్లో మళ్ళీ పాడించుకోలేకపోయాము. లేదు అది ఎక్కడంటే మాకు ఆల్మోస్ట్ వాళ్ళు లంకేశ్వరుడుతో అయిపోయినట్టుంది. అదే జివ్వుమని కొండగాలు ఉంది, అప్పట్లో అయిపోయింది ఆవిడతో సింగింగ్. ఇంకా ఆ తర్వాత చిత్ర నెక్స్ట్ సింగర్లు అలా వచ్చేసారు. ఒక్కసారి ఏదో ఫంక్షన్లో కలిసాం, నేను రాజు కూడా వెళ్ళాం ఫంక్షన్కి, ఏదో పెళ్ళి కలిసి అప్పుడు భోజనం చేసి వస్తే చేతి కడుక్కుంటే ఆవిడ కూడా వచ్చి ఏరా నన్ను పాడించరా మీరు అని అడిగింది ఆవిడ. అయ్యో అమ్మ అలా కాదమ్మా పాడిస్తామ్మా, మేమేంటమ్మా పాడించేది మిమ్మల్ని అది అంటే
అనేది ఆవిడ లైట్గానే అది చెప్పేసి ఆవిడ మళ్ళీ ఇది అయిపోయింది. తర్వాత మాకు అలవాటు అయిపోయింది, చిత్రం అలవాటు అయిపోయి వేరే ట్రెండ్ అయిపోయింది కదా. తర్వాత ఆవిడతో పాడించుకునే ఇది రాలా. ఓకే. కానీ ఆవిడ చాలా ఫీల్ అయ్యి ఉంటారు ఆ విషయంలో. ఎందుకంటే తర్వాత ఇళయరాజా గారు కంటిన్యూస్గా ఆవిడ తమిళ పాటలని పాడడం జరిగింది. ఓకే. మాకు వచ్చేసరికి చిత్రాలతో కంప్లీట్ కంటిన్యూ అయిపోయింది. అంటే మీరు ఏదైనా సాంగ్కి లేదు ఈ వాయిస్ కొంచెం జానకి గారి వాయిసే బాగుంటుందేమో ఈ సాంగ్కి, సరే కానీ బట్ ఎందుకులే ఇప్పుడు వెళ్ళి అడగడం, కాంప్రమైజ్ అయ్యి చిత్ర గారి వాయిస్తోనే కంటిన్యూ చేద్దామని డిస్కషన్స్ వచ్చిన సందర్భాలు ఉన్నాయి? అలా రాలేదు, కానీ చిత్రాలతో కంఫర్టబుల్ అయిపోయాం మేము. ఓకే. ఇంకెందుకులే అన్నట్టు అయిపోయింది. చిత్ర ఆ విధంగా ఆవిడ డామినేట్ చేసి ఆవిడ వాయిస్ తోటి. సి దిస్ ఆల్ హ్యాపెండ్ అని ఆ సక్సెస్ఫుల్ ఎరాలో జరిగిపోయినాయి. తర్వాత నేను రాజు విడిపోయిన తర్వాత కోటిగా నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు అంటే వేరే ప్యాటర్న్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్ మారిపోయింది. ఆ స్టైల్ ఆఫ్ మ్యూజిక్కి వాయిస్ మ్యాచ్ కాదు టు బి ఓపెన్లీ. అందువల్ల నేను కంప్లీట్గా అమ్మతో పాడించకుండా ఏదో ఒక సాంగ్ అన్నా పాడిద్దన్న ఆ టెంజ్ పోయింది టోటలీ. ఇప్పుడు ఆడియన్స్ మళ్ళీ వింటే ఏదో పాత పాటలా ఉంది, ఇదంటే మళ్ళీ నా మార్కెట్ ఇది అన్నీ దిర్ ఆల్ మిక్స్డ్ యూనో. అందువల్ల నేను ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త సింగర్తో అలా వెళ్ళిపోయాం అనమాట. ఆఫ్టర్ మిలీనియం ఇయర్ నుండి నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, ఇవన్నీ చూడండి టోటలీ చిత్రవే అన్నట్టు వేరే ప్యాటర్న్ అయిపోయింది, స్టైల్ అయిపోయింది. అంటే వాళ్ళు పాడలేరు కాదు, ఈ రోజు సుశీలమ్మ గారు పాడగలరు, జానకమ్మ గారు పాడగలరు. రఘువరన్ బీటెక్లో అనిరుద్ధ్ పాడించారు దేంట్లో రీసెంట్గానా అంటే 10 years అవుతుంది. అదే 10 years. మాలో ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అటువంటి ఏమి ఉండదు. పాట అంటే ప్రాణం. మా బాలు గారు కానీ జానకమ్మ గారు కానీ ఈ పాటని ఇలా మార్చు, ఈ స్వరాన్ని ఇలా మార్చు, రాగంలో ఈ స్వరం వచ్చింది ఇది మార్చు, నెవర్ సెట్. కంపోజర్ ఏది ఇస్తే ఆ పాటను కరెక్ట్గా నేర్చుకొని, చిన్నపిల్లల్లా నేర్చుకుంటారు ఇద్దరు, బాలుగారు కానీ జానకమ్మ గారు నేర్చుకొని ఆ పాటని ఎలా ప్రజెంట్ చేయాలో అది వాళ్ళు మైక్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళ మెయిన్ ఎక్స్పీరియన్స్ అని చూపిస్తారు అక్కడ, వాళ్ళ తటగా అక్కడ. సింగర్స్ అందరూ బాగా టఫ్ కాంపిటీషన్ లాగా ఫీల్ అయ్యేవాళ్ళు సార్ జానకమ్మ గారు? నెవర్ 1% ఉండేది కాదమ్మా. దే లుక్ వెరీ ప్లెజెంట్. సుశీలమ్మ గారు కానీ జానకమ్మ గారు బాలు గారు చాలా ప్లెజెంట్గా ఉంటారు వాళ్ళు. అంటే రేపు ఆ సింగర్ వచ్చేస్తున్నాడు నాకు డామినేట్ అయిపోతుంది, నెవర్ షోడ్ దట్. వాళ్ళు వచ్చి నాకు అవకాశం, నన్ను పాడించడానికి నాకు అవకాశం వచ్చింది కదా, నా అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలి అన్నట్టు ఉండేవాళ్ళు వాళ్ళు. మేము కూడా అలాగే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం, అంత డెడికేటెడ్గా వర్షిప్, ఒక డిసిప్లిన్. జానకమ్మ గారు ఆన్ టైం వచ్చేస్తుంది, బాలుగారు అంతే. ఒక్కొక్కసారి లేట్ అవుతే అయినా సారీ చెప్తాడు వచ్చి, ఎందుకు సారీ అంటే లేదు తప్పది, టైం అనేది చాలా ఇంపార్టెంట్ అని. అలాగా సుశీలమ్మ గారు కరెక్ట్ టైంకి వాళ్ళు అనుకున్న టైంకి వచ్చేస్తారు, పాడేస్తారు. ఒక్కోసారి బాలు గారు అమెరికాకి వెళ్ళేటప్పుడు వరుసగా ట్రాక్లు తీసేవాళ్ళం, ఒక 40 పాటలు 60 పాటలు అలా ఉండేది మా గురుగారికి. తర్వాత మాకు ఆ పద్ధతి. అప్పుడు కూడా బాలుగారు వచ్చిన తర్వాత కంటిన్యూ డేట్స్ ఇచ్చేవారు మాకు. ఒక రోజంతా ఒక 18 పాటలు 12 పాటలు పాడేసేవారు. ఇలాగ ఎన్ని పాటలు అంటే మాకు ఒక ధైర్యం. కంపోజ్ చేసినప్పుడే అమ్మ జానకమ్మ గారు పాడతారు, బాలుగారు పాడతారు, డెఫినెట్గా ఈ సాంగ్ బ్రహ్మాండంగా ఉంటుంది అని ఒక పిక్చర్ మాకు ముందే తెలిసిపోద్ది కంపోజింగ్ చేసేటప్పుడే. ఇప్పుడు అంటే ట్యూన్ని మటుకు డైరెక్టర్ వాళ్ళు విని ఓకే చేయాలి కదా, ట్యూన్ మటుకు మేము అందరూ బాగా పాడి దాన్ని వాళ్ళకి ఇంప్రెసివ్గా చేసి చాలా కష్టపడే వాళ్ళం. ట్యూన్ అంటే వినిపించేవాళ్ళు, మొత్తం కీబోర్డు రిథమ్స్ అన్నీ ఉండేది నాకు, అలా పాడి వినిపించేవాళ్ళం. ఈవెన్ జానకమ్మ గారు బాలు గారు స్టూడియోకి వచ్చిన తర్వాత రికార్డింగ్ అయిపోతుంది కదా, ట్రాక్ వింటూ నేర్చుకునేవాడు. ఒక ట్రాక్ వాయిస్ ఎవరో పాడేవాడు, డమ్మీ వాయిస్ పాడతారు, అది కూడా వింటూ నేర్చుకునేవారు అన్నమాట సాంగ్. ఇప్పుడు గువ్వా గోరింగ్తో ఉంది చూసా, అది విత్ లైవ్ ఆర్కెస్ట్రాతో చేసాం. ఆర్కెస్ట్రా అంతా ఉన్నారు, బాలు గారు జానకమ్మ గారు వచ్చి ఆర్కెస్ట్రాతో పాడారన్నమాట. అది ఎంతైనా ఆ లైవ్తో పాడితే ఆ ఫీల్ వేరు. చూడండి ఎంత లైవ్లీగా ఉంటుందో పాటది. చరణాలు కానీ అది అప్పుడంతా రెహమాన్ అంతా కీబోర్డ్ ప్లేయర్ అనమాట, మాన్యువల్ ప్లేయింగ్ అన్నమాట. అంత ఫుల్ లైవ్ ఆర్కెస్ట్రా, ఒక 62-64 పీస్ ఆర్కెస్ట్రా ఉంటుంది అనమాట. రిథమ్స్, కోరస్, వైలెన్ సెక్షన్, ఎలక్ట్రానిక్ సెక్షన్, ఫుల్ బ్యాచ్ ద స్టూడియో. ఆ ఎక్స్పీరియన్స్ అసలు మీరు చూడాలి, అసలు ఎవరికి మళ్ళీ ఆ లైఫ్లో రాదు అది. అటువంటి రికార్డింగ్స్, లైవ్ రికార్డింగ్స్ చేసాం డైరెక్ట్గా. దీంట్లో ముఖ్యంగా నా పాటల్లో కాదు, చక్రవర్తి గారిది ప్రతిఘటన సినిమాలో ఒక పాట, ఆ దుశ్శాసన దుర్యోధన ఏదో పాటను చూస్తే క్లాస్ రూమ్ సాంగ్, ఆ పాట పాడారమ్మ
ఏడ్ చేసింది పాడేసి. నేను ఉన్నాను రికార్డింగ్లో, కంపోజింగ్లో కూడా నేను ఉన్నాను. ఏంటంటే ఆ పాట కంపోజింగ్ ఆయన కృష్ణ గారు డైరెక్టర్, మన హీరో ఉన్నాడు కదా ఆయన ఫాదర్ టి కృష్ణ అని, అప్పట్లో ఆయన మంచి డైరెక్టర్, వండర్ఫుల్ సబ్జెక్ట్, స్టోరీ చెప్తూ అలా కంపోజింగ్ అందరూ కూర్చున్నాం అనమాట. చెప్తూ వేటూరు గారు కూడా ఉన్నారు. అప్పుడు కృష్ణ నేను వేటూరు గారు చెప్పారు, ఇక్కడైనా ఒక సాంగ్ పెట్టుకుందామా పాట, నేను రాస్తాను, నాకే అభ్యంతరం లేదు, పెట్టండి, ఎలా వస్తుంది పాట, అక్కడ ఆ సిచ్యువేషన్ పాట ఎలా వస్తుంది. అప్పుడు వేటూరు గారు రాశారు, ఇమీడియట్గా చక్రవర్తి గారు ట్యూన్ చేశారు. ఈ దుశ్చాదర ఏదో అసలు లిరిక్ నాకు గుర్తురాట్లా, పాడింది అమ్మ. ఇంతవరకు ఏ ఫీమేల్ సింగర్ అలా పాడలేరు. ఐ విల్ ఛాలెంజ్ దట్ సాంగ్, ప్రతి ఘట్టంలో సాంగ్ అనమాట. అది ఒక్కసారి మీరు ఆఫ్టర్ దిస్ ఆ పాట వేసి వినిపించండి, ప్రతి ఆడియన్కి అర్థమవుతుంది అమ్మ ఆవిడ యొక్క టాలెంట్ ఏంటి. అన్ని రకాలు పాడారు, క్లాసికల్ పాడారు, దిస్ ఇస్ వెరీ ఎమోషనల్. అంత పవర్ఫుల్గా ఆవిడ ఏడ్ చేసింది, పాట పాడేసి మేమంతా చూసాం. చాలా ఇది చక్రవర్తి గారు వెళ్ళి కంట్రోల్ చేశారు ఆవిడ, అంత ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే ఆ సిచ్యువేషన్ అటువంటిది, ఒక ఆడదాన్ని అంత నీచంగా ఒక అంటే ఎలాగంటే నగ్నంగా ఒక పెయింట్ చేసి చాక్పీస్తో రాసి చాలా అసహ్యం చేస్తారట్టు. ఆవిడ ఒక ఉపాధ్యాయురాలు, ఒక టీచర్ని ఇన్సల్ట్ చేసేసరికి ఆవిడ తట్టుకోలేక వాళ్ళకి ఒక జ్ఞానోదయం కలిగేలాగా పాడుద్ది ఆ సాంగ్. ఎంత మై గుడ్నెస్, అసలు ఆ సిచ్యువేషన్ భారతదేశం ఏ సినిమాకి రాలేదు మా సిచ్యువేషన్. ఆ గొప్పతనం మెయిన్ వేటూరు గారు చెందుతుంది, మా గురువు గారు చెందుతుంది, అఫ్కోర్స్ జానకమ్మ గారు ఎంతో అద్భుతంగా పాడిన పాట. మాకు వచ్చేసరికి అన్నీ మేము కొంచెం కమర్షియల్ మెలడీ బీట్ సాంగ్స్ ఎక్కువగా, బ్రేక్ డ్యాన్స్ సాంగ్స్ అని ఇలాగ మేము చేసాం. కొన్ని మెలడీస్ కూడా పాడారు, మాకు కూడా మంచి మంచి మెలడీస్ పాడారు ఆవిడ. ఎంతైనా ఈ వేరు అనమాట, ఆ స్టాండర్డ్స్ దట్స్ డిఫరెంట్. అంటే అంత అద్భుతమైన సింగర్, లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా అన్ని లాంగ్వేజెస్లోనూ పాడారు. ఏ లాంగ్వేజ్లో పాడినా ఓన్ చేసుకుని ఆ లాంగ్వేజ్ నేర్చుకుని చాలా పర్ఫెక్షన్. చాలా కన్నడలో ఆవిడే మోనోపోలి, ఏ పాట పడిన ఆవిడే పాడాలి కన్నడలో అంత. తర్వాత మలయాళం కూడా ఆవిడే. చూడండి లాంగ్వేజ్, అసలు తెలుగు ఆవిడ అంటే లాంగ్వేజ్ ఎంత ప్రొనౌన్సియేషన్ కొంచెం మిస్ అయినా కష్టం. ఈవెన్ సుశీల గారు కూడా అంతే. తమిళ్ ఎంత కష్టం, మనకి తెలుగు వాళ్ళకి చాలా కష్టం, ఏదో ఉంటాయి. కానీ ఎంత గొప్పగా పాడారు ఇద్దరు, జానకమ్మ గారు కానీ సుశీలమ్మ గారు. అలాగా జానకమ్మ గారు షీఈస్ బ్రిలియంట్. ఒక తపస్సే, పాట అంటే తపస్సు. అలా విగ్రహం అలా నిలబడి పాడుతుంది, విగ్రహమే అంతే, కదలిక లేకుండా ఓన్లీ గాత్రంతో అన్ని కదలికలు వస్తాయి, అన్ని స్వర గమకాలు వస్తాయి. అది మహాతల్లి. అంత అద్భుతమైన సింగర్కి పద్మభూషణ్ ఇస్తాను అంటే నాకు వద్దు పద్మభూషణ్ అని ఎందుకు రిజెక్ట్ చేశారు? ఎందుకంటే చాలా లేట్ అది, ఆవిడకి అది బాధపడ్డారు. ఎన్నో గొప్ప గొప్ప పాటలు పాడి ఆవిడని ముందంజలో పెట్టకుండా ఎవరెవరికో ఇచ్చి తర్వాత ఆవిడకి ఇవ్వటం అనేది ఆవిడ డెఫినెట్గా అఫెండ్ అయ్యారు. అందుకని షీ రిజెక్టెడ్. మీరు నాకు ముందు ఇవ్వాలి, ఇప్పుడేంటి నాకు ఇచ్చేది, ఎన్ని పాటలు పాడాను నేను, వాటికి రికగ్నైజ్ లేకుండా ఇప్పుడు ఇవ్వటం ఏంటని ఆ పాయింట్ తోటే ఒకటి రిజెక్ట్ చేశారు డెఫినెట్లీ. అంటే నేను భారతరత్నకి అర్హురాల్ని, ఈ పద్మభూషణ్ నాకు వద్దు కరెక్ట్ అని చెప్పారంట. అంటే ఆవిడ సింగింగ్లో అంత కెపాసిటీ ఉంది. అంటే భారతరత్న లెవెల్ అంటే మటుకు ఇదేంటంటే నార్త్ ఇండియాలో ఎంతోమంది సింగర్స్ ఉన్నారు, ఆశా భోన్స్లే గారు ఉన్నారు, లతా మంగేష్కర్ గారు, వాళ్ళకే చెందుతుంది. అది నార్త్ ఇండియన్ కదా, ఇండియన్ టోటలీ వరల్డ్ లాంగ్వేజ్, వరల్డ్ వైడ్ వెళ్ళిపోతున్నాయి. ఇది రిలీజియన్, మనకి రిలీజియస్ లాంగ్వేజ్. సౌత్ ఇండియా అనేది సౌత్ వరకే ఉంటుంది. అందువల్ల భారతరత్న అనేది అది కష్టం, అది రావటం. కానీ ఆవిడ ఎక్స్పెక్టేషన్ అలా ఉండేమో అమ్మగా. అంటే ఆవిడ చేసిన, అంటే ఇండస్ట్రీకి చేసినటువంటి సేవ అటువంటి పాటలు పాడారు. ఏది 4 లాంగ్వేజ్లో పాడటం చాలా గొప్ప విషయం కదా. ఆవిడ డెఫినెట్గా ఇవ్వాలి భారతరత్న, ఇప్పటికన్నా ఇవ్వాలి. ఆవిడ కోరికకి ఇప్పుడన్నా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చూసి ఆలోచించి ఆవిడ కోరికని నేర్పితే ఆవిడ నిజంగా ఆవిడ ఆత్మకి శాంతి కలుగుతుంది. ఆవిడకి భారతరత్న ఇచ్చి తీరాలి అంతే, ఇప్పటికన్నా ఇవ్వాలి. పద్మభూషణ్, పద్మశ్రీ దట్స్ నథింగ్. ఆవిడకి భారతరత్న ఎప్పుడు ఇవ్వాలి జానకమ్మ గారికి. ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి అంటే ప్రస్తుతానికి ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు లేరు అని చెప్తున్నారు సార్. అంటే ఫస్ట్ ఆవిడకి ఏంటంటే మెయిన్ రాము గారు హస్బెండ్, ఆయనే చూసుకునేవాడు. ఆయనకే ఫోన్ చేసి అందరూ మ్యూజిక్ డైరెక్టర్ ఇన్ఛార్జ్ అందరూ ఆయనకే ఫోన్ చేసి డేట్స్ తీసుకునేవారు. అటువంటిది ఆయన పోవటంతో ఆవిడ లోన్లీ అయిపోయింది.
కొడుకుని. అనారోగ్య సమస్య లేదంటే ఆయనకి కొంచెం హెల్త్ ఇష్యూస్, ఆయన కూడా హార్ట్ అటాక్ ఏదో వచ్చి పోయారు ఆయన. తర్వాత కొడుకున్నాడు, ఒకే కొడుకుని ఎంతో గారాభంగా పెంచింది. కానీ తను కూడా కొంచెం డిస్టర్బ్, ఆవిడకి కొడుకు సైడ్ కొంచెం సపోర్ట్ లేదు. ఆవిడ చాలా మెంటల్గా చాలా టార్చర్ అనుభవించిందమ్మా. నేను చెప్పలేను, అది చాలా టార్చర్ అనుభవించారు. కొడుకుని అంటే ఫ్యామిలీస్ మనం చెప్పకూడదు, ఫ్యామిలీ విషయాలు మనం మాట్లాడకూడదు. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఆవిడ. కానీ బయట చూపించుకునేది కాదు. కొంచెం రికార్డింగ్కి వస్తే, థియేటర్కి వస్తే పాట అంటే కుటుంబ సమస్య, ఫినాన్షియల్గా అండ్ ఇంకా పేరు ఇదంతా కూడా ఎంత ఉన్నా కానీ చూడు, ప్రొఫెషన్లో వాళ్ళు ఎప్పుడు చూపించలేదమ్మా. నిజంగా చెప్తున్నాను, అది చాలా గొప్ప విషయం అది. ఇప్పుడు కొంతమంది ప్రొఫెషన్లో చూపిస్తారు, వచ్చి ఆ ఇరిటేషన్ని, ఆ డిప్రెషన్ని వచ్చి ప్రొఫెషనల్ పాటని. అంటే ఇప్పుడు నేను ఎంతో నా పాట హిట్ అవ్వాలి, నా పాట రీచ్ ఎంతో కష్టపడి మేము చేస్తాను. నేను కానీ ఏ సంగీత దర్శకుడాను వచ్చి పాడుతున్నప్పుడు ఆ పాటని జీవంతో పాడాలిగా. ఇప్పుడు వేరే డిప్రెషన్లు పెట్టుకుని అది పాడలేరుగా. కానీ ఎన్ని ఉన్నా ఆవిడ ఎప్పుడు 1% బయటకు వెళ్ళిపించలేదు. పాటగా బ్రహ్మాండంగా పాడేసి తర్వాత ఆవిడ ఎంత బాధపడదో మనకు తెలియదు. అలాగే బాలు గారు కూడా, ఆయన కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆయన 1% అమ్మ ఎప్పుడు ఇంతవరకు నా ఎక్స్పీరియన్స్లో ఎన్ని వేల పాటలు పాడారు. నాకు ఒక్కరోజు కూడా ఆ ఇరిటేషన్ మూడ్ నేను చూడలేదు అసలు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా బయట, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఏదో ప్రాబ్లం ఉండొచ్చు. కానీ దే నెవర్ షో ఇట్ ఆన్ ప్రొఫెషన్. అది ఆ ప్రొఫెషనే. దే వర్షిప్. ఒక దేవాలయమే. స్టూడియోకి వస్తే వాళ్ళు దేవాలయం, దేవుని పూజిస్తే వచ్చేటట్టే వస్తారు స్టూడియోకి. సింగర్స్ కానీ, మా మ్యూజిషియన్స్ కానీ, అఫ్కోర్స్ మేము కూడా. స్టూడియో అంటే ఒక దేవాలయం మాకు. అక్కడికి వెళ్ళి మా వృత్తిని కరెక్ట్గా చేయాలి. ఒక కంపోజర్గా నేను కరెక్ట్గా చేయాలి. నేను కరెక్ట్గా చేస్తే నా మ్యూజిషియన్స్ కరెక్ట్గా వాయించాలి. దాన్ని కరెక్ట్గా రికార్డింగ్ చేయాలి సౌండ్ ఇంజనీర్. దాన్ని కరెక్ట్గా పాడగలగాలి సింగర్స్. దాన్ని కరెక్ట్గా రాయగలగాలి రచయితలు. ఆ రచయితలు రాసిన భావాన్ని కరెక్ట్గా వెలుపుచాలంటే సింగర్సే పాడాలి పాటలు. అలాగా జానకమ్మ గారు షీ నెవర్ సో, అంటే ఆవిడ ఎప్పుడు చూపించుకోలేదు ఆ డిప్రెషన్ కానీ ఆ మూడ్ని ఎప్పుడు ఆన్. అంటే ఇది స్టూడియో వాయిస్ రూమ్లో షీ నెవర్ షో. అది జానకమ్మ గారు ఆస్తమాతో కూడా చాలా కాలంగా బాధపడుతున్నారు అని చెప్పి, ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కూడా కోవిడ్ టైంలో అసలు అలా అవుతుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఏంటి సింగర్స్కి ఏదైనా ప్రాబ్లం, లంగ్స్కి సంబంధించి ఏదైనా ఏం ఉండడానికి ఛాన్స్. అంటే జానకమ్మ గారికి ఒక అలర్జీ ఉంది. ఏదైనా చీరలు కట్టు వస్తారు కదా, పట్టు చీరలు. ఆ పట్టు చీర చూస్తే వాడికి తుమ్ములు వచ్చేస్తుంది అనమాట. అంటే పట్టు చీరలు మనం వాడేసి బీరోలో పెట్టేస్తారు, మళ్ళీ దాన్ని వేసుకుంటారు చూసారా, దాంట్లో ఒక తెలియనటువంటి ఒక డిస్టర్బ్డ్ స్మెల్ వస్తుంది. అది ఆవిడకి అస్సలు పడదు. అందుకనే పెళ్ళికి చాలా దూరంగా ఉంటారు ఆవిడ. తుమ్ములు వచ్చి ఒకే అలర్జీ. ఇవన్నీ చాలా ఫేస్ చేశారు ఆవిడ అలర్జీ. కానీ అన్ని అలర్జీలు ఉన్నా కూడా ఆ వాయిస్ని ఎంత జాగ్రత్తగా అంటే ప్రిజర్వ్ చేసుకుని చూసారా, అది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో అమ్మ ఎప్పుడు లాస్ట్ స్టేజ్ వరకు వణుకుతూ ఏదో ముసలిదానిలాగా ఏ పాట పాడలేదు. ఇప్పుడు జానకి కింగ్ లాగా ఉంటుంది వాయిస్. అలాగే పాడారు అమ్మ. అని తర్వాత వాంటెడ్లీ షీ స్టాప్డ్ సింగింగ్. వాంటెడ్ ఒక రిటైర్ అయిపోయి ఆవిడ ఏదో ఒక లోన్లీగా ఒక ప్లేస్లో కొడుకుని పెట్టుకుని ఉంది. తర్వాత కొడుకు పోవడంతో మొత్తం కంప్లీట్ డిప్రెస్ అయిపోయింది. ఇంకా షీఈస్ బికమ్ లోన్లీ. అది అయిపోయేసరికి ఇంకా ఎవరైనా అంతే కదా. నిన్న ఈ వార్త తెలియగానే ఎలా అనిపించింది? చాలా షాకింగ్. చాలా అమ్మ లేదా ఏంటిది ఇంత షాక్. నేను ఫోను ఏదో చూస్తూ ఫోన్లో మెసేజ్ వచ్చింది. నేను ఇమ్మీడియట్గా మా అసిస్టెంట్స్కి ఫోన్, మా శివ గారు ఉన్నారు సింగర్స్, ఫోన్ చేసి ఏంటి లిసన్ కనుక్కో. లాస్ట్ అంతకుముందు కూడా ఒక న్యూస్ వచ్చింది జానకమ్మ గురించి. అప్పుడు నేను ఫోన్ చేశాను. కొంచెం మా కొడుకు తీసాడు. అప్పుడు కొడుకు తన పేరు ఏదో ఉంది ఇక గుర్తురాట్లా, రవి అనమాట. ఫోన్ తీసి ఏంటి కోటి అనండి. ఏంటి ఇలా న్యూస్ వచ్చింది. చిచ్చి ఎంత డూప్ అది. అమ్మ బ్రహ్మాండంగా ఉంది, హ్యాపీగా ఉందని. అప్పుడు న్యూస్ వచ్చేసరికి మేము ఎక్కువ షాక్ అయ్యాం. ఈసారి అదేమో అనుకొని నేను మా సింగర్ని అడిగేసరికి అవును గురుగారు నిజమే అనేసరికి చాలా షాక్ అయిపోయాను. చాలా కొంచెం సైలెంట్ అయిపోయాను. నేను అన్నీ గుర్తుకొచ్చింది ఆ ఎక్స్పీరియన్స్ ఆవిడతోటి. నేను రాజ్ అన్నీ ఇంకా బాలు గారు వాళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటే, కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. వాళ్ళు శాశ్వతం. ఈ భూమి ఉన్నంత వరకు శాశ్వతంగా వాళ్ళ పాటలు
రింగ్ అవుతూనే ఉంటుంది, ప్రపంచం అంతా తిరుగుతూనే ఉంటుంది, వింటూనే ఉంటుంది. అందువల్ల వాళ్ళకి చావు అనేది లేదు. మా బాలు గారికి కానీ జానకమ్మ గారికి కానీ ఇంకెవరికైనా మా కళాకారులు అంటే సంగీతంలో ఉన్న సంగీత కళాకారులకి ఎప్పుడు చావు అనేది ఉండదు. అది రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఈ సందర్భంగా ఆవిడకి ఆత్మశాంతి కలగాలని, ప్రపంచంలో ఉన్నటువంటి జానకమ్మ గారి అభిమానులు అందరూ ఆవిడ ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం.